inaugurated by మాట్లాడతాను. థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను. చాలా తల్లిదండ్రులు ఇచ్చిన రివార్డ్ ఇది అదృష్టంతో వచ్చిన విజయం కాదు. ఇంకా నిరుపేద విద్యార్థులకైతే ఉచితంగా చదువు గొప్పతనం తెలిసిన వారు. ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకు ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవించినా సెకండ్ ఓల్డెస్ట్ బ్యాచ్, థర్డ్ ఓల్డెస్ట్ బ్యాచ్ 94, 95, 96 ఓల్డెస్ట్ బ్యాచ్ రావాల్సిందిగా కోరుచున్నాం. మా బ్యాచ్కి స్పెషాలిటీ ఏంటి అంటే మా బ్యాచ్ అంతా టీచింగ్లో ఉన్నాం. చాలా వరకు సుధాకరు, రమేష్, నరసింహారెడ్డి సారు, శ్రీను, ఇంకా అందరం ఆల్మోస్ట్ అందరం లెక్చరర్స్నే. వీళ్ళలో మేమిద్దరం ఇదే సంస్థలో పనిచేస్తున్నాం. సుధాకర్, నరసింహారెడ్డి ప్రతిభలో పనిచేస్తున్నారు. సారు చైతన్య ఏజీఎంగా చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని మీ అడుగు జాడల్లో మేము ఇక్కడ ముగ్గురు మ్యాథమెటిక్సే. అది కేవలం సారు యాక్చువల్గా మ్యాథ్స్ కంటే నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్ట్. బట్ రవి సార్ టీచింగ్ విన్న తర్వాతనే మ్యాథ్స్కి వచ్చాం. ఇక్కడ ఎక్స్పెషల్లీ సుధాకర్ రెగ్యులర్ స్టూడెంట్, బాగా డైలీ అసలు ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వడు. నేనైతే అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుంటాను. సుధాకర్ మాత్రం మంచి రెగ్యులర్గా డైలీగా ఎంతంటే మేబీ సైకిల్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి సైకిల్ని రికవర్ చేయించాడు ఆ రోజుల్లోనే. సుధాకర్ది సైకిల్ పోతే సో అది బాగా గుర్తు నాకు. ట్యూషన్ ముందు సైకిల్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సైకిల్ని రికవర్ చేయించినటువంటి చాలా స్టూడెంట్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధంగా తన దగ్గర పనిచేసే లెక్చరర్స్ తోటి అదే మాదిరిగా ఉంటూ మా అందరికీ చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతిరోజు రెగ్యులర్గా నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని. 3 years కూడా సండే రోజు కూడా సార్ కేర్ తీసుకొని ఎంసీఏకి ఎంట్రన్స్ చెప్పేవాడు. డబ్బులేం తీసుకునేవాడు కాదండి, ఆ రోజుల్లో ఫ్రీగానే చెప్పేవాడు. పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలనే ఆకాంక్ష అప్పటి నుంచి ఉంది. పెద్దలంటే గౌరవం ఉంది కూడా సార్. ఎందుకంటే ఒకసారి సార్ దగ్గరికి వేరే సార్లు ట్యూషన్ చెప్పడానికి మామూలుగా వచ్చేవాళ్ళు వస్తే సార్ వాళ్ళకి ఏమిస్తారని అడిగేవాడిని. నేను వాళ్ళకి ఇచ్చే అంత వాడిని కాదు, వాళ్ళు మా గురువులు లాంటి వాళ్ళు అని చెప్పాడు. అలాంటిది అలా మంచి భావన ఉంది కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాడు సార్. త్వరలో సార్ ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను బలంగా. థ్యాంక్ యూ అండి. సార్ శిష్యులు మేము మా బ్యాచ్ మొత్తం సార్కి చాలా రుణపడి ఉన్నాం. అప్పట్లో మ్యాథ్స్ చాలా కేర్ఫుల్గా చాలా స్లోగా నిదానంగా చెప్పేశారంటే మాకు అప్పట్లో ఈ రవికుమార్ సారే చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా క్లాస్ జరిగేటప్పుడు కూడా చాలా నీట్గా ప్రశాంతంగా ఎవరు అక్కడే మాట్లాడుకుని ఉంటారు, అంత జాగ్రత్తగా చెప్తాడు. సరే సార్ గురించి చెప్పాలంటే ఈ టైం సరిపోదు. సార్ చాలా ఫస్ట్ నుంచి కూడా మాకు మేము మంగమ్మ కాలేజీలో ఉన్నప్పుడు ఆ నుంచి ట్యూషన్కి వచ్చేవాళ్ళం సార్ దగ్గరికి. సార్ తర్వాత అక్కడి నుంచి తర్వాత సార్ ఇంకా మేము డిగ్రీ తర్వాత నెక్స్ట్ ఎంఎస్సీ అని తర్వాత కాలేజీ అన్నింటిలో కూడా మంచి స్థాయిలో మంచి పొజిషన్లో తీసుకొచ్చారంటే చాలా గొప్ప విశేషం. చిన్న స్థాయి మా స్టేజ్లో మేము చూసినప్పుడు సార్ చాలా ఈ స్టేజ్ నుంచి అంత దూరం కూడా ఎదగొచ్చా అనేది మా సార్ నుంచి మేము నేర్చుకున్నాం. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మళ్ళీ సార్ ఫీల్డ్లోకి రావాలని చెప్పి మేము లెక్చరర్గానే స్టడీకి వచ్చేసరికి సార్ క్లాస్ జరుగుతుంది. సార్ తిడతారేమని చెప్పి నేను అప్పటికే ఆఫీస్ రూమ్ కాడ ఉండి చిన్నగా వస్తున్నా. చూశాడు, రే గాడిద ఎట్లా అన్నాడు. వెళ్ళా, ఎందుకు లేట్గా వచ్చామన్నాడు. సార్ నా సైకిల్ చైన్ దిగి అక్కడి నుంచి లగెత్తుకుంటూ వచ్చాను సార్, అందువల్ల లేట్ అయింది అనగానే రామ్మ కూర్చో, ఏం ఇబ్బంది లేదు, నేనేం తిట్టను కొట్టను అని చెప్పి టెన్షన్ ఆ చొక్కా అంతా తడిసిపోయింది నాకు. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత హాయిగా కూర్చొని ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ మేము అందరం. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రవీణ్.
Thank you for your memories. అందరికీ నమస్కారం. ఈరోజు ఏడుగుండ్లపాడు శ్రీహర్షిని కాలేజీలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం. 1994 నుండి 2024 వరకు ఈ విద్యారంగంలో 30 సంవత్సరాలుగా లెక్చరర్గా, IOM సంస్థ అధినేతగా, శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్గా 30 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఉన్నాము. ఈ 30 సంవత్సరాల నుంచి నా దగ్గర చదువుకున్న పిల్లలందరినీ, పూర్వ విద్యార్థులందరినీ ఒక సమ్మేళనం ద్వారా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ కలపాలి. తద్వారా వాళ్ళకి విద్యా సంస్థ నుంచి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ కెరీర్లో మరో స్టెప్పు ముందుకెళ్ళటానికి విద్యా సంస్థ ద్వారా మా వంతు ప్రయత్నించాలనే సదుద్దేశంతో ఒక అల్యూమిని గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 30 సంవత్సరాల విద్యార్థులు ఒకే గ్యాదరింగ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. దాదాపు 1000 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. రిజిస్టర్ కాకుండా చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. ఈ ఉద్దేశం, అల్యూమిని గ్యాదరింగ్ ఉద్దేశం ఒకటే, 30 సంవత్సరాల విద్యార్థులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాట్సాప్ గ్యాదరింగ్ ద్వారా, అలానే వాట్సాప్ మెసేజెస్ ద్వారా, బ్రాడ్కాస్ట్ ద్వారా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగపడాలి. సపోజ్ విద్యార్థికి తన తెలియని ప్రాంతంకు కోయంబత్తూరు వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఎవరు తెలియదు అనుకున్నాం. అక్కడ మేము మా బ్రాడ్కాస్ట్ ద్వారా మా పిల్లలందరికీ మెసేజ్ పెడతాం, కోయంబత్తూరు ఏదైనా విద్యార్థి ఉంటే మన పూర్వ విద్యార్థి వస్తున్నారు, హెల్ప్ చేయండి అని. తద్వారా అక్కడున్న విద్యార్థి రెస్పాండ్ అయ్యి ఆ విద్యార్థికి హెల్ప్ జరుగుతుంది. ఈ విధంగా దేశ విదేశాలు ఎక్కడున్నా సరే పిల్లలందరినీ ఏకీకృతం చేస్తూ తద్వారా వాళ్ళ కెరీర్లో ఏ అవసరాలున్నా, చదువుకొని బయటికి పోయినా కూడా ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మా నెట్వర్క్ ఉంది. ఈ 30 సంవత్సరాల ఈ విద్యారంగంలో లక్షలాది మంది పిల్లలు మా ద్వారా విద్యను అభ్యసించి బయటికి వెళ్ళి ఉన్నారు. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి కోచింగ్ సెంటర్ IOM ద్వారా MCA, MBE, BEd, TTC, అలానే DSC గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చున్నాం. ప్రకాశం జిల్లాలో ఎక్కడికి పోయినా, ఏ ఊరు వెళ్ళినా సరే మా సంబంధించిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వీళ్ళతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యార్థులందరూ ఏకీకృతం చేస్తూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడున్న మా విద్యార్థికి ఏ అవసరం వచ్చినా సరే అవసరాన్ని నాకు వాట్సాప్ ద్వారా తయారు చేస్తే ఈ టోటల్ నెట్వర్క్ ద్వారా ప్రపంచంలో విద్యార్థులందరికీ చేరవేసి ఆ విద్యార్థికి ఏ ప్రాంతంలో అయితే అవసరం ఉందో అవసరాన్ని ఈ నెట్వర్క్ ద్వారా ఉపయోగించడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాము. అంటే 1994లో నా దగ్గర చదివిన స్టూడెంటు 2024 30 సంవత్సరాల తర్వాత చదివిన స్టూడెంటు, వీళ్ళిద్దరినీ అనుసంధానం చేయటం. ఇతనికి అవసరమైతే అతను ఉపయోగపడాలి, అతనికి అవసరమైతే ఇతను ఉపయోగపడాలి. తద్వారా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ మా విద్యా సంస్థల ద్వారా పూర్వ విద్యార్థులందరికీ వాళ్ళ ఎదుగుదలకి, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియా దాకా 1000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇలా రిజిస్టర్ కాకుండా చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ రిజిస్టర్ చేయబోతున్నాం. ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ, ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయమన్నాం. వాళ్ళందరినీ బ్రాడ్కాస్ట్ ద్వారా ఏకీకృతం చేసి ఎక్కడికి పోయినా సరే అక్కడ మాకు విద్యార్థి ఉండాలి, మన విద్యార్థికి సహాయపడాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం చెప్తూ, రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థని విద్యని మాత్రమే కాదు, విద్య అభ్యసించి బయటికి పోయినా కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళ అవసరాలను తీర్చడానికి వృతాభక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పూర్వ విద్యార్థులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కార్యక్రమాన్ని సెండ్ చేయబోతున్నాం. వీక్షిస్తున్న మా విద్యార్థులందరికీ అభినందన తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో నేను చేస్తున్న చిరు ప్రయత్నానికి ఒకళ్ళకొకళ్ళు
సహాయంగా ఉండి అందరూ బాగుండాలని, వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉండాలని శ్రీహర్షిణి విద్యా సంస్థ చైర్మన్గా నా సదుద్దేశం. థ్యాంక్ యూ.